లేత కొబ్బరి బొండంలో ఉండే కొబ్బరిని ఉపయోగించి మనం ఈరోజు కేక్ తయారు చేసుకుందాం. హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు సురేఖ రెసిపీస్. ముందుగా నేను ఇక్కడ ఒక కొబ్బరి బొండంలో ఉండే లేత కొబ్బరిని తీసుకున్నాను. అలాగే ఒక పావు కప్పు కొబ్బరి నీళ్లు తీసుకొని తగినన్ని కొబ్బరి నీళ్లు వేసుకుంటూ కొబ్బరిని మెత్తగా పేస్ట్ లాగా చేసుకున్నానండి. చూసారు కదా, నాకు ఇక్కడ 1 స్పూన్ కొబ్బరి నీళ్లు మాత్రమే పట్టాయి, అవన్నీ మిగిలాయి. ఇప్పుడు ఈ కొబ్బరి పేస్ట్ని మనం ఒక బౌల్లో తీసుకుందాం. ఈ కొబ్బరి పేస్ట్ మరీ చిట్టుగా ఉండకూడదు, అలా అని మరీ పలుచగా కూడా ఉండకూడదండి, మీడియంగా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు ఈ కొబ్బరి పేస్ట్లో ఒక పావు కప్పు కండెన్స్డ్ మిల్క్ వేసుకోవాలి. ఈ కండెన్స్డ్ మిల్క్ని కూడా మనం ఇంట్లోనే చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు. ఇలా ఈ రెండింటిని కలుపుకొని పక్కనుంచుకోవాలి. ఇప్పుడు మనం ఒక బౌల్లో 2 eggs తీసుకోవాలి. 2 eggsకి అరకప్పు పంచదార పౌడర్ సరిపోతుంది. మనం మధ్య మధ్యలో పంచదార పౌడర్ వేసుకుంటూ ఎగ్స్ క్రీమీగా అయ్యేంత వరకు బీట్ చేసుకోవాలి. బీటర్ లేని వాళ్ళు మిక్సీ జార్లో వేసుకోండి. చూసారు కదా, ఇలా క్రీమీగా అయిన తర్వాత ఇప్పుడు మనం అరకప్పు మైదా వేసుకోవాలి. అలాగే 1/2 టీ స్పూన్ బేకింగ్ పౌడర్, పావు టీ స్పూన్ బేకింగ్ సోడా, కొద్దిగా సాల్ట్ వేసుకొని వీటిని జల్లించుకోవాలి. ఇలా జల్లించుకున్న తర్వాత ఇప్పుడు మనం పావు కప్పు కొబ్బరి మరియు కండెన్స్డ్ మిల్క్ మిశ్రమాన్ని వేసుకోవాలి. మనం ఇందాక కలిపి పక్కనుంచుకున్నాం కదండి, దాన్ని ఒక పావు కప్పు వేసుకుంటే సరిపోతుంది. అలాగే 1 టేబుల్ స్పూన్ సన్ఫ్లవర్ ఆయిల్ వేసుకుంటున్నాను. మీకు కావాలి అంటే బటర్ కానీ నెయ్యి కానీ వాడుకోవచ్చు. ఇప్పుడు మనం వీటన్నింటినీ ఉండలు లేకుండా కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో కలుపుకోవాలి. ఇక్కడ నేను ఎటువంటి ఎసెన్స్ వేయట్లేదండి, ఎందుకంటే కొబ్బరి మిశ్రమం వేసాను కాబట్టి ఆ ఫ్లేవర్ మనకు సరిపోతుంది. ఇలా ఉండలు లేకుండా బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనం ఈ కేక్ బ్యాటర్ని బౌల్లో వేసుకుందాము. నేను ఇక్కడ ఒక స్టీల్ బౌల్కి ఆయిల్ అప్లై చేసి డస్టింగ్ చేసుకొని బటర్ పేపర్ వేసుకొని ఉంచాను. అందులో ఈ కేక్ బ్యాటర్ వేసుకుంటున్నాను. ఒక పాత ప్యాన్లో సాల్ట్ కానీ ఇసుక కానీ వేసుకొని స్టీల్ ప్లేట్ లేదా స్టాండ్ పెట్టుకొని ఒక 10 నిమిషాలు ముందుగానే వేడి చేసి ఉంచుకోవాలి. ఇప్పుడు అందులో కేక్ టిన్ని పెట్టుకోవాలి. ఈ కేక్ని మనం మీడియం ఫ్లేమ్లో ఒక 5 నిమిషాలు ఉంచుకోవాలండి. ఆ తర్వాత సిమ్లో పెట్టుకొని 40 నిమిషాల పాటు బేక్ చేసుకోవాలి. టూత్ పిక్తో ఒకసారి చెక్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. నేను ఇక్కడ కేక్ని బౌల్లో నుంచి తీసుకొని 2 లేయర్స్గా కట్ చేసుకుంటున్నానండి. మీకు కావాలంటే ఇదే మెజర్మెంట్స్ని డబల్ చేసుకొని పెద్దదిగా కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు మనం కేక్ ఐసింగ్ కోసం విప్పింగ్ క్రీమ్ని రెడీ చేసుకుందామండి. ఇక్కడ 3/4 కప్ విప్పింగ్ క్రీమ్ తీసుకున్నాను. అలాగే అందులో పావు కప్పు ఐసింగ్ షుగర్ వేసుకొని బాగా బీట్ చేసుకోవాలి. ఇలా బీట్ చేసుకున్న తర్వాత ఒక పావు కప్పు కండెన్స్డ్ మిల్క్ మరియు కొబ్బరి మిశ్రమాన్ని వేసుకోవాలి. వేసుకొని ఇంకొకసారి మనం బాగా బీట్ చేసుకోవాలి. ఇందులో కూడా నేను ఎటువంటి ఎసెన్స్ వేయలేదు. చూసారు కదా, ఇలా స్టిఫ్ బీట్ వచ్చే వరకు మనం బీట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం కేక్ బోర్డ్ మీద కొద్దిగా విప్పింగ్ క్రీమ్ అప్లై చేసుకోవాలండి, కేక్ అటు ఇటు కదలకుండా ఉండటానికి. ఇప్పుడు కేక్ ఫస్ట్ లేయర్ పెట్టుకొని దాని మీద షుగర్ వాటర్ అప్లై చేసుకోవాలి. ఈ షుగర్ వాటర్ ఎలా చేసుకోవాలో తెలుసు కదండి. 1 కప్పు వేడి నీళ్ళల్లో 2 టేబుల్ స్పూన్ల పంచదార వేసుకొని బాగా కరిగించుకోవాలి. చల్లారిన తర్వాత ఆ వాటర్ని కేక్ మీద అప్లై చేసుకోవాలి. ఆ తర్వాత మనం విప్పింగ్ క్రీమ్ని అప్లై చేసుకొని కేక్ మీద స్ప్రెడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇంకొకసారి విప్పింగ్ క్రీమ్ని
వీడియోలో చూపించినట్లుగా సర్కిల్ షేప్లో వేసుకోవాలి. కానీ ఈ క్రీమ్ని మనం స్ప్రెడ్ చేయకూడదండి, ఎందుకంటే మిడిల్లో మనం కొబ్బరి కండెన్స్డ్ మిల్క్ మిశ్రమం వేసుకోవాలి. చుట్టూ విప్పింగ్ క్రీమ్ ఉండటం వల్ల ఈ కండెన్స్డ్ మిల్క్ అనేది బయటికి రాకుండా ఉంటుంది. ఇందులో కొన్ని లేత కొబ్బరి ముక్కలు వేసుకోవాలి. ఆ తర్వాత మనం సెకండ్ లేయర్ పెట్టుకుందాం. ఈ లేయర్ పై కూడా సేమ్ అలానే షుగర్ వాటర్ అప్లై చేసుకొని విప్పింగ్ క్రీమ్ అప్లై చేసుకోవాలి. ఈ క్రీమ్ని కూడా కేక్ అంతా స్ప్రెడ్ చేసుకోవాలండి. ఇలా పైన క్రీమ్ అప్లై చేసుకున్న తర్వాత సైడ్స్ కూడా మనం విప్పింగ్ క్రీమ్తో కవర్ చేసుకోవాలి. ఇలా వీడియోలో చూపించినట్లుగా సైడ్స్ కూడా చాక్తో కానీ లేదా యూనో చాక్తో కానీ మనం నీట్గా లెవెల్ చేసుకోవాలి కేక్ అంతా. ఇలా చేసుకున్న తర్వాత మనం ఈ కేక్ని ఒక 15 నిమిషాల పాటు ఫ్రిడ్జ్లో ఉంచుకోవాలి, ఎందుకంటే క్రీమ్ మెల్ట్ అయిపోకుండా ఉంటుంది. ఇప్పుడు మనం కేక్ని ఫ్రిడ్జ్లో నుంచి తీసిన తర్వాత మనం ఏదైతే డిజైన్ వేసుకోవాలి అనుకుంటున్నామో దాన్ని టూత్ పిక్తో డ్రా చేసుకోవాలండి. నేనైతే ఇక్కడ కొబ్బరి చెట్టు వేద్దామని టూత్ పిక్తో డ్రా చేసుకుంటున్నాను. మీరు మీకు నచ్చినట్లుగా వేసుకోండి. ముందుగా నేను కింద కొబ్బరి చెట్టు కాండానికి ఈ కలర్ వేసుకుంటున్నానండి. నా దగ్గర ఫుల్ బ్రౌన్ కలర్ లేదు, ఇదే కలర్ ఉందండి. నేను ఇక్కడ వాటర్ కలర్స్ని వాడాను. ఈ కలర్ని మనం విప్పింగ్ క్రీమ్లో కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఇలా కేక్ మీద అప్లై చేసుకోవాలి. వీడియోలో చూపించినట్లుగా నేను యూనో టాట్తో విప్పింగ్ క్రీమ్ని స్ప్రెడ్ చేసుకున్నానండి. ఆ తర్వాత గ్రీన్ కలర్ కలిపిన విప్పింగ్ క్రీమ్ తీసుకున్నాను. ఇప్పుడు నేను కొమ్మలు డ్రా చేసుకుంటున్నాను. నేను ఇక్కడ డెకరేటింగ్ అనేది కట్ చేయలేదండి, కొద్దిగా ఫాస్ట్గా పెట్టాను అంతే. ఒకవేళ మనకి మధ్యలో వేసేటప్పుడు ఏమైనా మిస్టేక్స్ వస్తే మనం టూత్ పిక్ తీసుకొని ఆ లైన్ తీసేసి మళ్ళీ లైన్ వేసుకోవచ్చండి. విప్పింగ్ క్రీమ్ మనకి ఈజీగానే వచ్చేస్తుంది టూత్ పిక్తో.
ఇలా గ్రీన్ కలర్తో వేసుకోవటం పూర్తయిన తర్వాత నేను ఇక్కడ లెమన్ ఎల్లో కలర్ కలిపిన విప్పింగ్ క్రీమ్ తీసుకున్నాను. కొబ్బరి బొండాలు చిన్న చిన్న పిందెలుగా ఉన్నప్పుడు అవి కొద్దిగా లైట్ కలర్లోనే ఉంటాయి కదా, అందుకని నేను ఈ కలర్ తీసుకున్నాను. నేను ఇక్కడ మిగిలిన విప్పింగ్ క్రీమ్ తీసుకొని మధ్యలో ఫ్లవర్స్ లాగా వేసుకుంటున్నానండి కేక్ చుట్టూ. అంతే అండి, కేక్ రెడీ అయిపోయింది. పైన కొన్ని స్ప్రింకిల్స్ వేసుకుంటున్నాను. అలానే అక్కడ ఫ్లవర్స్ లాగా నేను రెడ్ కలర్ చాకో చిప్స్ ఉంటే పెట్టుకున్నాను. లేత కొబ్బరితో కేక్ రెడీ అయిపోయిందండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. అలాగే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.